శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక అశ్విని నక్షత్రానికి సంబంధించిన 4వ పాదానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ 4వ పాదం ఏం చెప్తున్నారు అంటే కనుక చతుర్థ పాదస్య చంద్ర. చతుర్థ పాదంలో పుట్టినటువంటి వారికి చంద్రుడు అంశం అవుతున్నాడు. చంద్రగ్రహం అంశం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? చంద్రగ్రహం యొక్క లక్షణం ఏంటి అంటే మనఃకారకుడు. అంటే వీళ్ళకి మనస్సు చాలా ఎమోషనల్ అనమాట. ఆల్మోస్ట్ చెప్పాలంటే వీళ్ళని ఎమోషనల్ ఫూల్స్ అని కూడా అనవచ్చు అనమాట. చంద్రుడు ఎమోషన్స్ని బాగా క్రియేట్ చేస్తాడు. అలాగే వీళ్ళ క్రియేటివిటీనెస్ కూడా బాగా ఉంటుంది. ఇమాజినేషనల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మనస్సుతో బాగా ఆలోచిస్తారు. ఏదైనా మనస్సుతో థింక్ చేస్తారు. చాలా ప్రేమ, దయ, జాలి గుణం కలిగినటువంటి వారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కాబట్టి వీళ్ళ గుణగణాలు ఏం చెప్తున్నారు అంటే కనుక ధర్మాంశ, పుట్టుకతో ధర్మం యొక్క అంశంతో పుడతారు. అంటే మంచి పనులు చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులు అవుతారు. దేవపూజారత, దేవతలను పూజించడం కానీ, సజ్జలను పూజించడం కానీ, ఎదుటి వ్యక్తులను గౌరవించడం కానివ్వండి, మర్యాద పూర్వకంగా ఉండడం కానివ్వండి, విచక్షణ కలిగి ఉండడము, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు, సరి అయినటువంటి విజ్ఞానం కలిగినటువంటి వారు అవుతారు వీళ్ళు. సదా ధర్మ కార్యరత, ఎప్పుడు కూడా ధర్మ కార్యం లోపల మంచి పనిలో వీళ్ళు నిరతులై ఉంటారు. అయితే వీళ్ళకు ఒక్క చిన్న ప్రాబ్లం ఉందండి. అంటే ఇప్పటివరకు అన్ని పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్స్ ఇక్కడ లేవు కదా. అంటే నక్షత్ర చూడమంలో ఓన్లీ పాజిటివ్ చెప్పారు. నెగిటివ్ అనేది ఏంటంటే చంద్రుడు చెప్పాడు. అంటే అతి మంచితనం కూడా మంచిది కాదండి. ఈ అశ్విని నక్షత్రం యొక్క 4వ పాదంలో పుట్టినటువంటి వారికి అతి మంచితనం వలన వాళ్ళు తొందరగా మోసపోతారు. ఎవరి మాటలు వాళ్ళు వినేస్తారు. సో వీళ్ళు తప్పకుండా చాణక్య నీతి సూత్రాలు చదవాలి. ప్రపంచాన్ని ఒకే దృష్టితో చూడకుండా, సమదృష్టితో చూడకుండా డ్యువాలిటీ చూసి డిస్క్రిమినేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లేదంటే వీళ్ళు తొందరగా మోసపోతారు. అంటే అమాయకులు అని చెప్పొచ్చు. అంటే మనకి లోకంలో మనకు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఏది చెప్తే అది వినేస్తారు. అవునండి అవునండి చేసేద్దామండి అట్లా ఇట్లా అనేస్తారు. తొందరగా నమ్మేస్తారు. అది ఈ అశ్విని నక్షత్రం యొక్క 4వ పాదానికి. బట్ ఇందులోపల కూడా కొన్ని ఉంటాయండి. ఒకవేళ గనక అశ్విని నక్షత్రం యొక్క 4వ పాదంలో పుట్టి కేతువు గనక లగ్నంలో ఉండారు, కేతువు చంద్రుడితో కలుస్తున్నారు అనుకోండి, వీళ్ళంత కన్నింగ్ ఫెలోస్ ఇంకోళ్ళు ఉండరండి. సో ఇవి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక ఈ 4వ పాదన పుట్టినటువంటి వారు డాక్టర్స్ అవుతారు. కెమిస్ట్రీలో బాగా అవుతారు. ఆల్కమీలో ముందుకు వస్తారు. అండ్ వీళ్ళు డైరెక్షన్ ఫీల్డ్లో బాగా రాణిస్తారు. అండ్ కెమెరా ఫీల్డ్లో కూడా రాణిస్తారు. ఆర్టిస్ట్ అవుతారు. అండ్ డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇస్తారు. పుస్తకాలు రాస్తారు. రచయితలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా అంటే కెరీర్ ఆస్పెక్ట్లో ఇలాంటివి బాగా ఉంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ 4వ పాదం వారికి. బట్ ఈ అశ్విని నక్షత్రము 4వ పాదాన్ని పుట్టినటువంటి వారు కన్నింగ్ ఫెలోస్ కూడా ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, తీర్చిదిద్దుకోండి. సర్వే జన సుఖినో భవంతు. వచ్చే వారం మరిన్ని శాస్త్రపరమైనటువంటి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. మీ ప్రదీప్ జోషి. నా వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈగల్ మీడియా నెట్వర్క్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టండి. బికాస్ మీకు మా వీడియోస్ ఇమ్మీడియట్లీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మమ్మల్ని మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.